విద్యా సంస్థల ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. స్కూల్స్, కాలేజీలు తెరుచుకునే టైం దగ్గర పడింది. అంతేకాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఐటీ రంగ ఉద్యోగులంతా పూర్తి స్థాయిలో కార్యాలయాలకు వస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆఫీసులన్నీ ఎంప్లాయీస్తో కలకల్లాడుతున్నాయి. అయితే ఇదంతా ఇంటి అద్దెలపై ప్రభావం చూపుతోంది. హైదరాబాద్లో క్రమంగా ఇంటి అద్దెలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా హౌస్ రెంట్స్ భారీగా పెరుగుతున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో గత ఏడాదితో పోలిస్తే ప్రాంతాన్ని బట్టి 10 నుంచి 20% ఇంటి అద్దెలు పెరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోని మణికొండ, కూకట్పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, పుప్పాలగూడ, షేక్పేట్, టోలీచౌకి, ఉప్పల్, ఎల్బీ నగర్ వంటి ప్రాంతాల్లోని అద్దె గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. నగరంలో ప్రధాన ప్రాంతాల్లో 10 నుంచి 20% మేర ఇంటి అద్దెలు పెరిగాయి. చందానగర్లో డబుల్ బెడ్రూమ్ ఇంటి అద్దె మొన్నటి వరకు 20,000 రూపాయలుండగా ఇప్పుడు 22,000 రూపాయలకు చేరింది. టోలీచౌకిలో డబుల్ బెడ్రూమ్ ఇంటి అద్దె 22,000 నుంచి 26,000కు, మణికొండలో 2 పడకల ఇంటి అద్దె 24,000 నుంచి 28,000 వరకు పెరిగింది. కూకట్పల్లి, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో కనీసం డబుల్ బెడ్రూమ్ హౌస్ రెంట్ 32,000 రూపాయలుగా ఉంది. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మొన్నటి వరకు చతికిలపడిన రియాలిటీ క్రమంగా పుంజుకుంటోంది. నిన్నటి వరకు వర్క్ ఫ్రం హోంలో పనిచేసిన ఐటీ తదితర రంగాల ఉద్యోగులు మళ్లీ ఆఫీస్ బాట పడుతున్నారు. దీంతో మెట్రో నగరాల్లోని ఐటీ కార్యాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ఐటీ ఉద్యోగులతో పాటు ఫార్మా, ఫైనాన్స్, బ్యాంకింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లోని ఉద్యోగులు, కార్మికులు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. వర్క్ ఫ్రం హోం నుంచి కార్యాలయాలకు వచ్చి పనిచేయడం మొదలవడంతో సొంత ప్రాంతాల నుంచి నగరాలు, పట్టణాలకు ఉద్యోగులు విచ్చేస్తున్నారు. ఇదే సమయంలో వేసవి సెలవులు ముగుస్తున్నాయి. స్కూళ్లు, కాలేజీలు తెరుచుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో గ్రేటర్ సిటీలో ఇంటి అద్దెలు పెరుగుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో అద్దె ఇళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఎక్కడ టూలెట్ బోర్డు కనిపించినా వెంటనే ఎవరో ఒకరు అద్దెకు దిగిపోతున్నారు. ఇటువంటి సానుకూల పరిస్థితుల్లో అనూహ్యంగా ఇంటి అద్దెలు పెరిగిపోయాయి. హైదరాబాద్లో ఐటీ కంపెనీలు ప్రధాన కార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో గృహాల అద్దెలు భారీగా పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్లో లగ్జరీ గృహాల అద్దెలకు డిమాండ్ బాగా పెరిగింది. ఏడాది క్రితం జూబ్లీహిల్స్లో ట్రిపుల్ బెడ్రూమ్ ఇంటి ధర 60,000గా ఉండగా ప్రస్తుతం 20% మేర పెరిగి 72,000కు చేరింది. హైటెక్ సిటీలో మొన్నటి వరకు 55,000గా ఉన్న ప్రీమియం హౌస్ రెంట్ ఇప్పుడు 15% వృద్ధితో 65,000కు పెరిగింది. అంటే హైదరాబాద్లో సగటున ఇంటి అద్దె 15 నుంచి 20% మేర పెరిగిందని మార్కెట్ లెక్కలు చెబుతున్నాయి. ప్రధాన ప్రాంతాల్లో డిమాండ్కు తగిన లగ్జరీ గృహాల సప్లై లేకపోవడమే అద్దె పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. మొత్తానికి హైదరాబాద్లో ఇంటి అద్దెలు పెరగడం సామాన్య, మధ్యతరగతి వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఉద్యోగాలు చేస్తున్న వారి వేతనాలు పెరగడం లేదు కానీ గృహాల అద్దెలు మాత్రం పెరిగాయని, వచ్చిన జీతంలో సగానికి పైగా ఇంటి రెంట్కే ఖర్చవుతోందని వాపోతున్నారు.